ఈ లోకములో నుంచి తండ్రి వద్దకు తిరిగి వెళ్ళవలసినటువంటి సమయము ఆసన్నమైనదని చెప్పి ఆయన పస్కా పండుగ కంటే ముందే ఎరిగినటువంటి వాడై లోకములో ఉన్నవారిని అంటే ఆయన శిష్యులైనటువంటి వారిని అంతము వరకు ప్రేమించెను అని చెప్పి ఇక్కడ రాయబడుతుంటుంది. ప్రియులారా, అంతము వరకు అంటే సంపూర్ణముగా ఆయన వారందరినీ కూడా ప్రేమించాడు అనేటువంటి మాట మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో ఆయన శిష్యులను మాత్రమే కాదు, కానీ ఈనాడు నిన్ను నన్ను కూడా ఆయన అంతము వరకు శాశ్వతంగా పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. అయితే ఆయన సిలువ వేయబడటానికి ముందు రోజు రాత్రి ఆయన మేడగదిలో ఆయన శిష్యులతో కలిసి ఆయన పస్కా పండుగని ఆచరిస్తూ ఉన్నట్లుగా ఈ యొక్క 13వ అధ్యాయము మొదటి వచనాలలో మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఆయన భోజన పంక్తిలో నుండి పైకి లేచి తన మీద ఉన్నటువంటి పైబట్టని ప్రక్కకి పెట్టి ఆయన ఒక తువాలుని నడుముకి కట్టుకొని ఒక పళ్ళెములో నీరు తీసుకొని ఆ శిష్యుల పాదాలు కడగటానికి ఆయన ఆరంభించి ఉంటున్నాడు. ఈ యొక్క సంఘటన మనకి ఏమి జ్ఞాపకం చేస్తుంది అంటే, ఒక కాపరి అయి ఉండవచ్చు, లేక ఒక నాయకుడు అయి ఉండవచ్చు, కానీ ఆ నాయకుడి కింద ఉన్నవారి దగ్గర కూడా ఆయన విధేయత చూపించినట్లుగా మనం యొక్క సత్యాన్ని నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం. పేతురు అంటాడు కదా, నీవు నా పాదాలు కడగటానికి వీల్లేదు అంటే, యేసు ప్రభువారు అంటారు కదా, నీకు నా రాజ్యములో పాలు లేదు ఒకవేళ నేను కడగకపోతే అంటే, పేతురు అంటాడు కదా, నా తల నా చేతులు కూడా కడుగని చెప్పి ఆయన అన్నప్పుడు యేసు ప్రభు అంటాడు కదా, ఒకసారి స్నానము చేసిన వారు మరలా పాదాలు మాత్రమే కడుక్కోవాలి తప్ప మరలా స్నానము చేయవలసిన అవసరము లేదు అనేటువంటి విషయాన్ని అక్కడ ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్నారు. అయితే అదే 13వ అధ్యాయము 26, 27 వచనాలు కనుక చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ పస్కా భోజనంలో నుంచి ఒక ముక్క ముంచి ఇస్కరియోతు యూదాకి ఇచ్చినప్పుడు వానిలో సాతాను ప్రవేశించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆయనని ఎప్పుడు అప్పగిద్దామా అనేటువంటి ఆ యొక్క సాతాను యొక్క దురాలోచన ఇస్కరియోతు యూదాలో ప్రవేశించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ రీతిగా ఆయన 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు కూడా అనేకమైనటువంటి విషయాలు శిష్యులైనటువంటి వారితో ఆయన పంచుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే 18వ అధ్యాయము మొదటి 2 వచనాలు కనుక చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను అని చెప్పి అక్కడ రాయబడుతుంటుంది. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ప్రయాణాన్ని గనక మనం గమనించినట్లయితే ఆయన కెద్రోను వాగు దాటి గెత్సెమనే తోటలో ఆయన తన శిష్యులతో పాటు ప్రవేశించినట్లుగా ఇక్కడ వ్రాయబడుతూ ఉంటుంది. ప్రియులారా, కెద్రోను అనేటువంటి మాట దేనిని సూచిస్తుంది అని గనక ఆలోచన చేసినట్లయితే, 2వ దినవృత్తాంతము గ్రంథం 29వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 16వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులనన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణములోనికి తీసుకొని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి అని చెప్పి వ్రాయబడుతుంటుంది. ప్రియులారా, అయితే ఈ కెద్రోను వాగు అనేటువంటి మాట నిషిద్ధమైన వాటికి ప్రసిద్ధి చెందినట్లుగా, నిషిద్ధమైనవి అన్నీ కూడా తనలో దాచుకుంటూ ఉన్నట్లుగా కెద్రోను వాగు, కెద్రోను అనేటువంటి మాట మనకి అక్కడ చూపిస్తూ ఉంటుంది. అక్కడే 30వ అధ్యాయము 14వ వచనం కనుక చూసినట్లయితే, వారు దాన్ని చేపట్టి యెరూషలేమునున్న బలిపీఠములను ధూపపీఠములను తీసివేసి కెద్రోను వాగులో వాటిని పారవేసిరి అంటున్నాడు. ఎప్పుడైతే యెరూషలేం పట్టణములో మరి విగ్రహారాధన ఆరంభమై ఉంటుందో, మరి ఎంతో విస్తృతంగా ఆ విగ్రహారాధన ప్రబలిపోతుంటుందో, అప్పుడు ఆ యొక్క ధూపపీఠాలని ఆ పీఠములన్నిటినీ కూడా తీసుకొని వచ్చి ఎత్తుకొని కిద్రోను వాగులో పారవేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఆ తర్వాత ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము
40వ వచనంలో కూడా ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 40వ వచనం, శవములను బూడిదయు వేయబడు లోయ అంతయు కిద్రోను వాగు వరకును గుర్రముల గవిని వరకును తూర్పు దిశనున్న పొలములన్నీయు యెహోవాకు ప్రతిష్ఠితములగును అని చెప్పి వ్రాయబడుతుంటుంది. కాబట్టి యోహాను సువార్త 18వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో వ్రాయబడినట్లుగా యేసు క్రీస్తు ప్రభువారు ఆ కెద్రోను వాగును దాటిపోయినట్లుగా మనం అక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ కెద్రోను అనేటువంటి మాట నిషిద్ధమైన వాటితో నిండిపోయి ఉంటుంది, శపితమైనటువంటి వాటితో నిండిపోయి ఉంటుంది. ఈ యొక్క కెద్రోను అనేటువంటి మాట శవములతోటి బూడిదతోటి నిండిపోయినట్లుగా చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ఈ కెద్రోను అనేటువంటి మాట శపితమైనటువంటి మానవాళి యొక్క పాపం అంతటినీ కూడా సూచిస్తున్నట్లుగా మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. కెద్రోనును ఆయనైతే దాటిపోయి ఉంటున్నాడు, కానీ ఆయనను వెంబడిస్తూ ఒక గిన్నె ఉంటూ ఉంది. ఆ గిన్నె లోక పాపం అంతటినీ కూడా మోసుకొని పోయేటువంటి ఆ యొక్క గిన్నెతో నిండినట్లుగా ఆ యొక్క లేఖనాలను మనము చూస్తూ ఉంటున్నాం. అయితే లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనంలో చూసినప్పుడు ఆయన పాపము సహించలేనటువంటి వాడుగా ఉంటున్నాడు. పాపాన్ని ఏ మాత్రము కూడా ఆయన ఆ సహించలేనటువంటి వాడుగా, చూడనొల్లని వాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. అయితే ఆ యొక్క లోక పాపంతో నిండినటువంటి ఆ గిన్నె తనని వెంబడిస్తూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి ప్రార్థన చేస్తాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము, అయినా నా చిత్తము కాదు, నీ ఇష్టమే నా ప్రకారం నెరవేర్చబడును గాక అని చెప్పి ముమ్మారు ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు తండ్రి అటువంటి యెహోవా దేవుడు అంటాడు కదా, లోక పాపం అంతటి కొరకు నీవు రక్తము చిందిస్తేనే తప్ప మానవాళికి విమోచన లేదు. ఆ గిన్నెలోనిదంతా కూడా నీవు తీసుకోవాలి అని చెప్పినప్పుడు మారు మాట్లాడకుండా లోక పాపంతో నిండిపోయినటువంటి ఆ గిన్నె అంతటిని కూడా ఆయన స్వీకరించినట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే ఆ గెత్సెమనే తోటలో యాకోబు, యోహాను, పేతురులతో పాటు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. అయితే వారిరువురిని కూడా ప్రత్యేకంగా ప్రార్థించమని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఒంటరిగా ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళి ఉంటున్నారు. ముమ్మారు ఆ రీతిగా దేవునికి ప్రార్థన చేసి ఉంటున్నాడు. ఇంతలోనే ఇస్కరియోతు యూదా ఆ గెత్సెమనే తోటలోనికి ప్రవేశించి ఆయనను ముద్దు పెట్టుకున్నప్పుడు కత్తులు గుదియలతో పాటు ఆయనని పట్టుకున్నట్లుగా, ఒక హంతకుడిని, ఒక దొంగని ఏ రీతిగా అయితే బంధిస్తారో ఆ రీతిగా బంధించినట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నటువంటి ఆ దినాలలో ఆయన కత్తి లేని వారు కత్తిని కొనుక్కోండి అని చెప్పినప్పుడు మరియు ఆ యొక్క సందర్భములో యేసుక్రీస్తు ప్రభువారిని బంధించినటువంటి ఆ సందర్భములో ఒక శిష్యుడు ఉంటున్నాడు. ఆ శిష్యుడు ప్రధాన యాజకుని దాసుని యొక్క చెవిని తెగ నరికినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క ఏ చెవిని నరికాడు అంటే కుడి చెవిని నరికి ఉంటున్నాడు. పాత నిబంధన కాలములో ప్రధాన యాజకునికి దాసులుగా ఉంటూ ఉండేవారు. 6 సంవత్సరాల పాటు ఆ యొక్క ప్రధాన యాజకునికి దాసత్వము చేస్తూ ఉండేవారు. అయితే ఒకవేళ ఆ దాసుడు గనక ఆ ప్రధాన యాజకుని దగ్గరే ఉంటాను అని గనక ఆ కొనసాగిస్తాను అని ఆ దాసత్వాన్ని గనక ఆ యొక్క ప్రధాన యాజకునికి చెప్తే ఆ ప్రధాన యాజకుడు ఆ దాసుని యొక్క కుడి చెవిని తీసుకుని వెళ్ళి కదురుకి గుచ్చి ఒక రంధ్రాన్ని చేస్తారు. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారము శాశ్వత బానిసత్వము అని చెప్పి మనము ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి శాశ్వతమైనటువంటి బానిసత్వముతో బాధపడుతున్నటువంటి ఆ ప్రధాన యాజకుని దాసుని యొక్క చెవిని స్వస్థపరిచినట్లుగా, బాగుపరిచినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అంటే మనం ఏమని అన్వయించుకోవాలి అంటే ధర్మశాస్త్రము ఏదైతే మన జీవితాలలో చేయలేకపోయిందో, ఎటువంటి బానిసత్వము నుంచి మన జీవితాలలో విడుదల కలిగించలేకపోయిందో, యేసు క్రీస్తు ప్రభువారు ఆ ధర్మశాస్త్రము నుంచి, ఆ దాసత్వము నుంచి, ఆ పాపము యొక్క చెర నుంచి, సాతాను యొక్క చెర నుంచి మనల్ని శాశ్వతంగా విముక్తులను చేసినట్లుగా, విడుదల చేసినట్లుగా ఈ సంఘటన మనకి అర్థము చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఆ తర్వాత ఆయనను పట్టుకొని సమాజ మందిరానికి తీసుకుని వచ్చి ఉంటున్నారు. ప్రధాన యాజకుడైనటువంటి కైప ఇంటికి తీసుకొని వచ్చి ఉంటున్నారు. ఆ తరువాత ఆయనని ఏ యొక్క నేరము కూడా ఆయన మీద రుజువు కాని పక్షములో ఆయన తిరిగి పిలాతు దగ్గరికి పంపించి ఉంటున్నాడు. పిలాతు మరలా హేరోదు దగ్గరికి పంపించి ఉంటున్నాడు. హేరోదు అడిగాడు కదా, ఏమైనా సూచక క్రియ, అద్భుత క్రియ చేస్తావా అంటే
యేసుక్రీస్తు ప్రభువారు నిరాకరించినప్పుడు తిరిగి హేరోదు పిలాతు దగ్గరికి పంపించాడు. పిలాతు మరి ఆయన ఈ నీతిమంతుని మీద నాకు ఏ నేరము కూడా కనబడట్లేదు అని చెప్పి అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ జనులందరూ కూడా కేకలు వేశారు. ఏమని అంటే, వీనిని సిలువ వేయము అని చెప్పి బిగ్గరగా కేకలు వేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, వాని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని చెప్పి ఆ యొక్క పిలాతుతో అన్నప్పుడు, మరి పిలాతు అన్నాడు కదా, పస్కా పండుగ వాడుక ప్రకారము ఆనవాయితీ ప్రకారము ఒక ఖైదీని విడుదల చేయటం ఆనవాయితీ కదా, అందుకు బదులుగా యేసుక్రీస్తు ప్రభువారిని నేను విడుదల చేస్తాను అన్నప్పుడు వారంతా కూడా మూకుమ్మడిగా ఆ పిలాతు దగ్గరికి, పిలాతు మందిరంలోనికి చొచ్చుకొని పోయి యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టడానికి వీల్లేదు. అయితే అప్పటికే చెరసాలలో బందీగా ఉన్నటువంటి బరబ్బాని మా కొరకు విడుదల చేయి, యేసుక్రీస్తు ప్రభువారిని నీవు శిక్షించవలసిందే, ఆయనను సిలువ వేయవలసిందే అన్నప్పుడు ఆ యొక్క జనుల కేకలు గెలిచాయి. కాబట్టి ఆ బరబ్బాని విడుదల చేసి యేసు ప్రభువారిని బందీగా ఆ యొక్క చెరసాలలో వేయడానికి, మరి ముఖ్యంగా సిలువకు అప్పగించడానికి పిలాతు నిర్ణయించుకున్నట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. బరబ్బా అంటే అబ్బా అనేటువంటి మాట తండ్రిని సూచిస్తూ ఉంటుంది, బర్ర అనేటువంటి మాట కుమారుణ్ణి సూచిస్తూ ఉంటుంది. అయితే అప్పటి వరకు చెరసాలలో బందీగా ఉన్నాడు. కారణము మరి అప్పటికే దొంగయు దోచుకుని వాడును హంతకుడునైనటువంటి ఆ యొక్క బరబ్బాని విడుదల చేయడానికి పిలాతు నిర్ణయించుకొని ఏ పాపము ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ బరబ్బా యొక్క పాపమంతటి కొరకు ఆయన శిక్షించబడటానికి తనను తాను అప్పగించుకున్నట్లుగా మనము లేఖనాలను బట్టి అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, అయితే ఈ సంఘటనలన్నీ కూడా మనము ఆధారం చేసుకుని క్లుప్తీకరించినట్లయితే ఈ రీతిగా మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఏ పాపము ఎరిగినటువంటి దేవుని యొక్క గొర్రెపిల్లగా, నిష్కళంకమైన నిష్కాపట్యమైనటువంటి దేవుని గొర్రెపిల్లగా ఆయన ఉంటూ ఉన్నాడు. అన్ని పాపాలతోటి బై బర్త్ అంటే మనము పుట్టినది మొదలుకొని తల్లి గర్భములో మనం రూపపడింది మొదలుకొని కూడా పాపముతో సతమతమవుతున్నటువంటి వ్యక్తుల కొరకు, పాపముతో ఏ రీతిగా వ్యవహరించాలో తెలియనటువంటి వారందరి కొరకు కూడా, బహుభయంకరమైనటువంటి పాపములో ఉన్నటువంటి వారి కొరకు, ధర్మశాస్త్రములో మరి మగ్గిపోతున్నటువంటి వారి కొరకు, మరి ముఖ్యంగా పాపము యొక్క చెరలో, సాతాను యొక్క చెరలో ఉన్నటువంటి వారి ప్రతి ఒక్కరికి కొరకు కూడా ఆయన తనను తాను అప్పగించుకున్నట్లుగా, మరి ముఖ్యంగా మనందరికీ కూడా విమోచనని అనుగ్రహించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అయితే ఆయన ఈ సిలువ మీద పలికేటువంటి మొదటి మాటకు ఆయన అప్పగించుకున్నటువంటి బదులుగా ఆయన ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు అని గనక ఆలోచన చేసినట్లయితే ఆయన 5 అడుగుల 11 అంగుళాల ఎత్తు ఉండేవాడని చెప్పి చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అయితే ఆయన మీద ఒక భారభరితమైనటువంటి సిలువ మోపబడి ఉంది. సుమారు 150 కేజీల బరువున్నటువంటి ఒక భారభరితమైనటువంటి సిలువని ఆయన భుజాల మీద మోపి ఉంటున్నారు. సాధారణంగా ఒక వ్యక్తి 25 నుంచి 30 కేజీల కంటే ఎక్కువ భారాన్ని మోయలేడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి మీద ఆ యొక్క భారమైనటువంటి సిలువని ఆయన మీద మోపి ఉంటున్నాడు. ఆ సిలువను మోయలేక 3 సార్లు గొల్గొతా కొండ మీద ఆయన నేలకు ఒరిగిపోయి ఉంటున్నాడు. అయితే ఆ రీతిగా ఆయన నేలకి ఒరిగిపోయి ఉన్నప్పుడు ఆయనని మరలా ఆ యొక్క కొరడాలతో కొట్టి ఆయనను పైకి లేపి ఆయన మీద ఆ సిలువని మరలా మోపినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. వాస్తవానికి రోమా సామ్రాజ్యములో సిలువ శిక్ష అనేది ఒక బహుభయంకరమైనటువంటి శిక్ష. ఎవరైతే నీచమైనటువంటి పాపాలు చేస్తారో, ఎవరైతే ఈ సమాజంలో బ్రతకటానికి అర్హత లేనటువంటి పాపాలని, నేరాలని వారు చేస్తారో, అటువంటి వారికి, జుగుప్సాకరమైనటువంటి పాపాలు చేసేటువంటి వారికి ఈ సిలువ శిక్ష విధించబడుతూ ఉంటుంది. సామాన్యమైనటువంటి మానవులు ఎవరికి కూడా ఈ యొక్క అవమానకరమైనటువంటి శిక్ష విధించబడదు. కానీ బహుభయంకరమైనటువంటి నేరాలు చేసినటువంటి వారికి మాత్రమే ఈ శిక్ష విధించబడుతున్నట్లుగా చరిత్రను చూసినప్పుడు మనకి అర్థమవుతూ ఉంటుంది. ప్రియులారా, అయితే గంటల తరబడి అనుభవించేటువంటి ఆ యొక్క శిక్ష ద్వారా కీలకమైనటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో, మన గుండె పనితీరులో కానీ, మెదడు పనితీరులో కానీ, మిగిలిన ఏ అవయవాల పనితీరులో కూడా మార్పు రాదు. కేవలము తనలో కలిగేటువంటి మెల్లమెల్లగా ఆ యొక్క రక్తము తనలో నుంచి పోవటాన్ని బట్టి కలిగేటువంటి ఆ రక్తహీనతను బట్టి తన ప్రాణాన్ని అర్పిస్తారు తప్ప మరి ఆ యొక్క కీలకమైనటువంటి అవయవాలకి ఎటువంటి అంతరాయము కూడా కలుగకుండా వారు పడేటువంటి మానసికమైనటువంటి వేదనను బట్టి, ఆ ఎండలో వారు అనుభవించేటువంటి శారీరకమైనటువంటి శ్రమను బట్టి
బట్టి, మరి ముఖ్యంగా వారికి కలిగేటువంటి ఆ రక్తహీనతను బట్టి వారి ప్రాణాన్ని వారు మెల్లమెల్లగా పోగొట్టుకుంటారని చెప్పి మనము చరిత్రలో చూస్తూ ఉంటున్నాం. సుమారు 350 మంది రోమా సైనికులు, 50 మంది ఒక గుర్రపు రౌతులు ఈ దారుణమైనటువంటి మారణకాండలో పాల్గొని ఉంటున్నారు. ప్రియులారా, ఆయన దాహం అని చెప్పి సుమారు 17 గంటల పాటు అలమటిస్తూ ఉంటున్నాడు. అయితే ఆ రీతిగా దాహము అని అడిగినప్పుడు ఒకడొచ్చాడు కదా, చేదు చిరకను తీసుకొచ్చి ఆయన నోటికి అందించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మలమల మాడిపోయేటువంటి ఎండలో ఒక చేదు చిరకని ఆయన నోటికి అందించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఆయన ఆ మండుటెండలో ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటూ ఉన్నాడు. ఆయన శరీరం అంతా కూడా ఒక పచ్చి మాంసపు ముద్దలా చేయబడింది. సుమారు 5480 గాయాలు ఆ యొక్క శరీరం మీద ఉన్నట్లుగా చరిత్రను పరిశీలించినప్పుడు మనకి అర్థమవుతూ ఉంటుంది. ఆ వీపు భాగం మీదే సుమారు 150 లోతైనటువంటి గాయాలు ఆయనకి చేయబడి ఉంటూ ఉన్నాయి. ఆ యొక్క కొరడ ఏదైతే ఉంటుందో, కొరడాకి చివరగా పగిలిపోయినటువంటి సీసా పెంకుల్ని కడతారు, విరిగిపోయినటువంటి ఎముక ముక్కల్ని కడతారు. కాబట్టి ఆ కొరడాతో కొట్టినప్పుడు వీపు అంతా కూడా పొలము ఏ రీతిగా అయితే దున్నబడి నాగటి చాళ్లతో నింపబడి ఉంటుందో ఆ రీతిగా ఆయన వీపు అంతా కూడా నాగటి చాళ్లలాగా చేయబడి ఉంటుంది. కొన్ని చోట్ల నరాలు తెగిపోయి ఉంటున్నాయి, కొన్ని చోట్ల ఆ శరీరం అంతా కూడా ముక్కలు ముక్కలుగా పైకి లేచిపోవటాన్ని బట్టి కొన్ని చోట్ల ఎముకలు కనబడుతూ ఉంటున్నాయి. బహుభయంకరమైనటువంటి శిక్ష ఆయన అనుభవిస్తూ వచ్చి ఉంటున్నాడు. ఆ మండుటెండలో ఆయన ఆ యొక్క బాధని అనుభవిస్తూ ఉంటున్నాడు. అయితే దాహం అడిగినప్పుడు ఆయనకి దాహం ఇయ్యలేదు, చేదు చెరికని త్రాగడానికి ఇచ్చారు. ఇంతలో ఇంకొకడు వచ్చాడు, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనని అపహసిస్తూ 17 ముళ్లతో చేయబడినటువంటి ఒక కిరీటాన్ని ఆయన తల మీద గట్టిగా మొత్తినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ రీతిగా ఆయన ఎంతో ఒక నరక వదని, ఒక చిత్రవదని ఆయన అనుభవిస్తూ ఉంటున్నాడు. సుమారు 8 అంగుళాల పొడవునటువంటి 3 మేకుల్ని తీసుకున్నారు. ఆయనని ఆ యొక్క శిలువ మీద, కొయ్య మీద 2 చేతులు చాపి ఆయనని పడుకోబెట్టి ఉంటున్నారు. ఎడమ చేయి మీద ఒక మేకు కొట్టి ఉంటున్నారు, ఆ కుడి చేతిలో ఒక మేకు కొట్టి ఉంటున్నారు. 3వ మేకుని ఆ 2 కాళ్ళు కలిపి ఒక మేకు కొట్టి ఉంటున్నారు. అంతలోనే ఆయనను తీసుకుని వెళ్ళి ఆయన వెల్లకిలా పండుకున్నటువంటి ఆ యొక్క సిలువను తీసుకెళ్ళి అప్పటికే సిద్ధం చేసినటువంటి ఒక గోతిలోనికి ఆయనని బలవంతంగా దించివేసి ఉంటున్నారు. ప్రియులారా, అయితే ఆయన పడినటువంటి బాధ, ఆయన పడినటువంటి వేదన ఏదైతే ఉందో, నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు ఆయన ఆ శిలువ కార్యాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఆకాశానికి భూమికి మధ్యలో 3 మేకుల మీద ఆయన శరీరము వేలాడుతూ ఉంటుంది. పైనేమో ఎండ దగదగలాడిపోతూ ఉంది, దాహముతో అలమటిస్తూ ఉంటున్నాడు. ఒక ప్రక్క ఆయన మీద ఉమ్మి వేసేవారు, ఒక ప్రక్క ఆయనని దూషించేవారు, ఒక ప్రక్క ఆయనని అపహసించేవారు. అయితే నాతో పాటు కడదాకా ఉంటారు అనుకున్నటువంటి వారు, ఆయన అంతము వరకు ప్రేమించినటువంటి ఆయన శిష్యులు కూడా ఆయనని ఏకాంతంగా, ఏకాకిగా వదిలిపెట్టి పారిపోయినట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. ఆయన సిలువ వేయబడేటువంటి సమయానికి నా అన్నవారు ఎవరూ లేకుండా ఆయన ఉన్నాడు. ఒంటరిగా ఆయన శిలువ మీద అంధకార శక్తులతో ఆయన పోరాడుతూ ఉంటున్నాడు. ప్రియులారా, సుమారు 6.5 లీటర్ల రక్తాన్ని సర్వమానవాళి రక్షణార్థమై ఆయన ధారపోసినట్లుగా చరిత్రకారులు చెప్తూ ఉంటున్నారు. వైద్యుడైనటువంటి లూకా ఆయన మరణాన్ని ధృవీకరించి ఉంటున్నాడు. ప్రియులారా, ఆయన నీ కొరకు నా కొరకు కూడా ఆయన చెప్పనలవి కానటువంటి ఆ హింసని ఆయన సిలువలోనికి వెళ్ళటానికి ముందు ఆయన అనుభవించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. యెరూషలేము వీధులలో ఆయన భారభరితమైనటువంటి సిలువని ఈడ్చుకొని వెళుతూ ఉన్నాడు. వీధులు అంటే మనకిలాగా ఫ్లాట్ రోడ్స్ కాదు, బ్లాక్ టాప్ రోడ్స్ కాదు, కానీ గుర్రములు, గాడిదలు సంచరించడానికి, అవి పరిగెట్టడానికి అనువుగా ఉండేటువంటి పెద్ద పెద్ద బండరాళ్లతో కూడినటువంటి వీధులు. అటువంటి వీధుల మధ్యలో ఆయనని ఊరేగిస్తూ ఉంటున్నారు, అపహసిస్తూ ఉంటున్నారు, ఆయనని కొడుతూ ఉంటున్నారు. చెంప మీద కొట్టి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించంటున్నారు. ఆయనని శిలువ మీద వేలాడదీసి నీవు దైవ సేవకుడు కదా, దేవుడు కదా, నీకు ధైర్యం ఉంటే నీవు కిందకి దిగిదా అని ఆయనతో సవాలు చేసినటువంటి వారు ఆయన ఉంటూ ఉన్నారు. ఆయన ముఖం మీద
ఉమ్మివేసి ఉంటున్నారు, ఆయనని పిడిగుద్దులతో గుద్ది ఉంటున్నారు, ఆయన ప్రక్కలలో బల్లెపు పోటు పొడిచి ఉంటున్నారు. ఆఖరి బిందు వరకు కూడా ఆయన రక్తాన్ని మానవాళి రక్షణార్థమై, మరి ముఖ్యంగా ఏ పాపము ఎరిగినటువంటి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించినట్లుగా మనము లేఖనాల్లో చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఈ దృశ్యమంతా కూడా మన మనసుల్లో పెట్టుకొని మనము మొదటి మాటను మనము ధ్యానం చేద్దాం ప్రియులారా.